హైదరాబాద్ మెట్రో రెండో దశ ప్రాజెక్టుపై పొలిటికల్ ఫైర్ రాజుకుంది. మెట్రో విస్తరణకు సంబంధించిన అంశంపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ హయాంలోనే మెట్రో రైలు ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టామని, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కాలంలోనే ఈ ప్రాజెక్టు ప్రారంభమైందని గుర్తు చేశారు. ఢిల్లీ మెట్రోను ఆదర్శంగా తీసుకుని హైదరాబాద్ మెట్రోను రూపొందించామని, అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వం మెట్రో విస్తరణపై సరైన దృష్టి పెట్టలేదని విమర్శించారు. రుణ బదిలీ ప్రక్రియ పూర్తి కావాల్సిన సమయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి జోక్యం చేసుకున్నారని సీఎం ఆరోపించారు. మే 21న కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ను కలిసి ప్రాజెక్టుకు అడ్డంకులు సృష్టించారని, రాష్ట్రంలో బీజేపీ రాజకీయ ప్రయోజనాల కోసమే ఈ చర్యలు జరిగాయని రేవంత్ రెడ్డి విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ టేక్ ఓవర్ చేస్తేనే రెండవ విడత అనేది నిర్మాణానికి అవకాశం ఉంది. మొదటి విడత టేక్ ఓవర్ చేయాలి అని అంటే ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ 13,600 కోట్ల రూపాయల ఒప్పందం ప్రకారము నిధులు రిలీజ్ చేయాలా. దీనికి ఇంకో తిరకాసు ఉంది. జపాన్ నుంచి ఆల్రెడీ వాళ్ళు పైసలు తెచ్చి బ్యాంకులో పెట్టుకున్నారు. నేను నా మార్జిన్ మరి 1400 కట్టేసిన. ఇప్పుడు అది ఆగిందంటే కేంద్ర ప్రభుత్వానికి కూడా భారం. జపాన్కి అయితే ఇంట్రెస్ట్ కట్టాలి కదా. నువ్వు కస్టమర్కి ఇచ్చినవో ఇయ్యలేదో నీ ఖాతాలో ఆల్రెడీ వేసేసింది జపాన్. ఇప్పుడు జపాన్కి ఏమి ఇంట్రెస్ట్ ఎట్టకెళ్ళి కడతాడు. తిరకాసు మాట్లాడదామంటే కిషన్ రెడ్డి గారు సమయం ఇయ్యారు. మేము లేనప్పుడు వెళ్ళి కలిసి మొత్తం మాట్లాడు. నిన్న కూడా కిషన్ రెడ్డి గారు మళ్ళీ అబద్ధాలు చెప్తాడు. కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ 50% ఒప్పుకున్నది నిజమైతే కాగితం ఎక్కడుందో చూపింది. ఐఆర్ఎఫ్సి లోన్ ఎందుకు విడుదల చేస్తుందో ఏదో సమాధానం చెప్పండి. గతంలో రాష్ట్ర ప్రభుత్వం గ్యారెంటీ ఇస్తే లోన్లు వచ్చేది. ఐఆర్ఎఫ్సి మాకేం కండిషన్ పెట్టింది తెలుసా? అలుగా తీసుకుంటున్న సంస్థ సంతకాలు పెడితే వాళ్ళకి ఇవ్వచ్చు. ఆ సంస్థ ఒకవేళ డిఫాల్ట్ అయితే మీరు ఏం చేస్తారంటే మా రాష్ట్ర ప్రభుత్వం కట్టదని ఒప్పందం ఇచ్చినాం. దాని తర్వాత మళ్ళీ తిరకాసు పెట్టారు. ఒక్క రాష్ట్ర ప్రభుత్వమే కాదు, మాకు ఆర్బీఐ కూడా గ్యారెంటీ కింద సంతకం పెట్టమని ఉంది. ఆర్బీఐ నుంచి కూడా లెటర్ తీసుకుపోయి ఇచ్చిన. ఒకవేళ ఆ సంస్థ హెచ్ఎంఆర్ఏలు కట్టకపోతే రాష్ట్ర ప్రభుత్వం కట్టది, రాష్ట్ర ప్రభుత్వం కట్టకపోతే ఆర్బీఐలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏ రూపాయి పడ్డా డైరెక్ట్ వాళ్ళే తీసేసుకునేటట్టు అందరితో తీసుకొని పోయి ఇచ్చిన. ఇక్కడ నాకు రిజర్వ్ బ్యాంకును కూడా నేను రిజర్వ్ బ్యాంకు నుంచి ఆ సంస్థ ఫెయిల్ అయితే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఫెయిల్ అయితే రిజర్వ్ బ్యాంకులో మీ పేరు మీద ఏ రూపాయన్నా నేనే తీసుకుంటా అంటే రిజర్వ్ బ్యాంకును కూడా ఒప్పించి ఆ లెటర్ కూడా తీసుకుపోయి ఇచ్చిన. ఇక నాకు ఫిట్టింగ్ పెట్టడానికి ఏం లేదు. లోన్ ట్రాన్స్ఫర్ చేయకుండా ఆపుకొని కూర్చుంది. సో ఇప్పుడు కిషన్ రెడ్డి నేను అడుగుతున్నా, లోను ఐఆర్ఎఫ్సి ఆపడానికి కారణం ఏందో మీరు చెప్పండి. ఆ లోనును విడుదల చేయించడానికి మీరు మాట్లాడరా? మీరు బాధ్యత తీసుకుంటారా? తీసుకోరా? రెండవ విడతకు భారత ప్రభుత్వం 50% భాగస్వామిగా నిర్మాణానికి ముందుకు వస్తుందా? లేకపోతే ఆ రెండో విడత కూడా మేమే మా డబ్బులతో కట్టుకోవడానికి మీరు ఎన్ఓసి ఇస్తారా? దీనికి సమాధానం చెప్పండి కిషన్ రెడ్డి గారు. నేను దీని గురించి మాట్లాడితే కిషన్ రెడ్డి గారు సవాళ్ళు చూస్తుండు, తొడలు కొడుతుండు, దెబ్బలు దరుచుకుంటుండు, నన్ను అడ్డుకునేటోడు పుట్టలేదంటాడు, నేను ఇళ్ళనే పుట్టిన ఇళ్ళనే చచ్చిపోయినా అంటాడు. నువ్వు ఇళ్ళనైనా పుట్టి ఇళ్ళనైనా చచ్చిపో, నువ్వు ఎంపీ కాబట్టి కేంద్ర మంత్రి కాబట్టి అడుగుతున్నా, లేకపోతే నీతో నాకేం పని ఉంది? కేసీఆర్ అన్నట్టు నేను రండా అని ఎప్పుడు అని అంటున్నా? నేనేమన్నా తక్కువ చేసి మాట్లాడుతున్నా? కేసీఆర్ నిన్న అంత మాట అంటే పల్లెత్తు మాట అనలేదు, కన్నెత్తి కేసీఆర్ వైపు చూడలే ఆ రోజు కిషన్ రెడ్డి గారు. ఏమనకుందే ఎగురు తుంకుతున్నాడు, దెబ్బలు కొడుతున్నాడు, తొడలు ధరుస్తున్నాడు, నీ సంగతి తెలుస్తా అంటుడు. నేనేం చేసిరా నాయన? మళ్ళీ దానికి తోడు ఆ పక్కన రామచంద్రరావు గారు ఛత్రపతి సినిమా చూసిరు ఎవరైనా? వేణుమాధవ్ అపరిచితుడు వేసి అందరినీ బెదిరిస్తుంటారు. రామచంద్రరావు గారు అట్లా నన్ను బెదిరిస్తుండు. నీ సంగతి చూస్తాను. నీకు సూట్ అవ్వదు రామాచారి గారు. ఎందుకు? అది నీకెక్కడ సూట్ అవుతుంది? ఫేజ్ 1 మెట్రోను మేము కొనుగోలు చేసుకుంటున్నాం, మా డబ్బులే కట్టుకుంటున్నాం, మా గ్యారంటీలే ఇచ్చినాం. మా కర్మ బాగలేక ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ దగ్గర అప్పు మొత్తం ఒప్పందాలు సంతకాలు పెట్టుకున్నాం. అంతా అయిపోయింది. మేము మా మార్జిన్ మనీ డిపాజిట్ చేసినాం, వాళ్ళు పెట్టిన కండిషన్లను ఒప్పుకున్నాం, అన్ని సంతకాలు పెట్టుకున్నాం, అన్నీ ఉన్నాయి. ఈ రోజు చివరి రోజు నిధుల విడుదల. ఈ రోజు విడుదల చేస్తావా లేదా? కిషన్ రెడ్డి బ్యాంక్ ఉంటుంది. ఇది మొదటిది. రెండో ఫేజ్ 2కి 122 కిలోమీటర్లకు విస్తరణకు కేంద్ర ప్రభుత్వం 50% భాగస్వామ్యం తీసుకుంటుందా? తీసుకోదా? ఒకవేళ తీసుకోకపోతే మాకు ఎన్ఓసి ఇవ్వండి. హెచ్ఎంఆర్ఎల్ నుంచే మేమే సేమ్ అదే ఐఆర్ఎఫ్సి నుంచి సేమ్ లోన్ తెచ్చుకొని సేమ్ మెట్రో విస్తరించుకొని ప్రజలకు మెట్రోను అంకితం చేస్తాము. ఇంతకు మించి నాకు నీకు గట్టు పంచాయతీ ఏ పంచాయతీ లేదు కిషన్ రెడ్డి గారు. మీ పట్ల నాకు గౌరవం ఉంది, అదే సమయంలో మీ పట్ల అసహనం ఉంది. మీరు ఎందుకు కేసీఆర్కు భయపడి లొంగిపోయి ఇట్లా వ్యవహరిస్తున్నారో మీ భయానికి కారణం చెప్పు. కేసీఆర్ ధైర్యం చూసుకొని నందించే బదులు నేను నీకు అండ నిలబడతా కేసీఆర్ని బెదిరి అభినందన చెప్తాం. షాల్వది పోయి కిషన్ రెడ్డి గారికి పోయి షాల్వ కప్పొస్తాము. Definitely ask Narendra Modi, myself and Narendra Modi will resign and will ask public mandate. He has promised 2 crore jobs for every year. 12 years he has to give 24 crores employment. Go through manifesto. He has promised that many issues are there. Three election manifestos are there. He has not implemented anything.
He has promised regional ring road, Mr. Narendra Modi, in 2023. Till now, he has not delivered. For that, Narendra Modi, BJP government is physically handicapped government. They are depending on many political parties. So they don't have clear mandate. They have to resign, then they can ask. They don't have any moral right to ask to resign. If that is the case, I am ready. I am ready to tender my resignation and my cabinet. Meanwhile, Narendra Modi has to resign. He has to dissolve his government, then we will go. మెట్రో రెండవ దశకి అనుమతి దక్కకపోవడం రేవంత్ రెడ్డి అసమర్థ పాలనకు నిదర్శనమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మెట్రో ఫేజ్ 2 ప్రాజెక్టును కేంద్రం నుంచి సాధించలేక తన చేతకానితనాన్ని కప్పిపుచ్చుకునేందుకే ముఖ్యమంత్రి ఇన్ని కుప్పిగంతులు తొక్కుతూ అబద్దాలను ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. యూపీ, అహ్మదాబాద్, వైజాగ్ వంటి నగరాలకు కేంద్రం మెట్రోలను మంజూరు చేస్తుంటే హైదరాబాద్కు ఫేజ్ 2ని ఎందుకు తీసుకురాలేకపోయారో ముందుగా ప్రజలకు జవాబు చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. 71 సార్లు ఢిల్లీకి చక్కర్లు కొట్టినప్పటికీ మీ బడే భాయిని మెప్పించి ప్రాజెక్టును ఒప్పించలేకపోవడం మీ చేతకానితనానికి, దద్దమ్మ పాలనకు నిలువెత్తు నిదర్శనమని విమర్శించారు. రాష్ట్రం ప్రతిపాదించిన మెట్రో విస్తరణకు అనుమతి ఇవ్వని కేంద్రంపైన విమర్శించే సత్తా, ధైర్యం రేవంత్ రెడ్డికి లేదని అన్నారు. బీజేపీతో రేవంత్ రెడ్డికి ఉన్న లోపాయికారి ఒప్పందం వల్లనే ఎన్నిసార్లు ఢిల్లీ పర్యటనలు చేసినా పట్టించుకోవడం లేదని కేటీఆర్ ఆరోపించారు. బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ నాయకత్వంలో దేశంలో అవినీతికి తావు లేకుండా పాలన కొనసాగుతోందన్నారు. అక్రమ సంపాదనలను తగ్గించే దిశగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. సంక్షేమ పథకాల అమలులో రేవంత్ రెడ్డి ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. కమిషన్లు వచ్చే పనులకే ప్రాధాన్యం ఇస్తున్నారని, ముఖ్యమంత్రి సహా మంత్రులు అవినీతికి పాల్పడుతున్నారని విమర్శించారు. అయినా అది కూడా బ్రేక్ చేస్తారు మోదీ గారు. కంటిన్యూస్గా 12 ఇయర్స్ ఎలక్టెడ్ పీఎంగా మోదీ గారు కంప్లీట్ చేసుకున్న సందర్భంగా అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, కాంపిటేటివ్ పొలిటికల్ సిస్టమ్ అనేక పార్టీలు ఉన్నాయి, అలయన్స్లు ఉన్నాయి, కోయిలేషన్లు ఉన్నాయి. ఇటువంటి సమయంలో ఇంత డామినేషన్ చేస్తున్నదంటే ప్రజాదరణ ఎంత ఉందో మోదీ గారికి మనం ఆలోచన చేసుకోవచ్చు. నెహ్రూ సమయంలో ఏముండే, లొటపీస్ ఒకటే కాంగ్రెస్ పార్టీ ఉండే. ఆ అవతల పార్టీ ఓడుకొని ఓటేద్దామన్నా పార్టీ కూడా లేకుండే. కాబట్టి ఇప్పుడు ఎవరంటే వాళ్ళు పార్టీ పెట్టుకోవచ్చు. దినేష్ భాయ్ పార్టీ పెట్టుకోవచ్చు, కవిత అట్లనే పెట్టింది పార్టీ. ఎవరన్నా పార్టీలు పెట్టుకోవచ్చు, మనిషికి 2, 3 కూడా పెట్టుకోవచ్చు. జగిత్యాల జిల్లాలో నిర్వహించిన సర్ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ ఓట్ల తొలగింపు కుట్రలకు బీజేపీ పాల్పడుతోందని ఆరోపించారు. ఓటు హక్కు పరిరక్షణ కోసం కాంగ్రెస్ శ్రేణులు అప్రమత్తంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, 2029 సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ప్రతి ఓటరును నమోదు చేయడంలో బూత్ స్థాయి నాయకులు కీలక పాత్ర పోషించాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ సూచించారు. మాజీ మంత్రి పాపులేషన్ మాట్లాడతాడు, లక్ష్మణ్ కుమార్ ఇసుక విషయంలో మాట్లాడతాడు, లక్ష్మణ్ కుమార్ ఈ విషయం మాట్లాడతాడు. చెప్తున్న ఈ సందర్భంగా మీడియా ముఖ్యులు మాట్లాడుతున్నారు. పాపులేషన్ ఏమాత్రం కూడా పౌరుషం ఉన్నా, పాపులేషన్ ఏమాత్రం మానవ ఉన్నా, నేను ఈ రోజు పట్లకు సంబంధించిన మన పెద్దవాళ్ళు జీవన్ రెడ్డి కూడా వస్తారు ఇక్కడికి వచ్చి. ఈ నుంచే వాడి నుంచే మాట్లాడినా, ఈ నుంచే జీవన్ రెడ్డి మాట్లాడతాడు. నా ఉన్నత టెక్నాలజీ నాకు దేవుడు భగవంతుడు లేకపోతే శక్తి చెప్పటి నుంచి నా ప్రాణం పోయేంత వరకు కూడా ఎప్పుడు కూడా నమ్ముకున్న పార్టీని, నమ్ముకున్న కార్యకర్తలు, నమ్ముకున్న ప్రజలు మోసంకే ఎప్పుడు కూడా విభజించి పాలించేది. నిజాయితీగా పార్టీని నమ్ముకున్నా, నిజాయితీగా దేవుడిని నమ్ముకున్నా, ప్రజలు నమ్ముకున్నా, మిమ్మల్ని నమ్ముకున్నా. మీరు మీలాగా ఒక వర్గాన్ని పెంచుడు, ఒక వర్గంతో ఇంకో వర్గానికి కాంప్లైంట్ ఇప్పించుడు, ఇంకో వర్గాన్ని సంఘాలు పెట్టిన నేచర్ మాది కాదు. ఏదైతే నువ్వు మాట్లాడిన మాట ఒకటే మాట సులువు మాట మాట్లాడుతున్న జీవన్ రెడ్డి పొపులేషన్ మాట్లాడి మొన్నటి గాలవాన ఎందుకంటే ఒక తప్పు, ఒక అబద్ధాన్ని, పచ్చి మోసాన్ని తలుపు నిండా కుట్ర పెట్టుకుని 2 సంవత్సరాలకి రాజ్యం అంతా ఏదో ఉండిపోయింది అన్నట్టు, వాళ్ళతో మహావీరులు అన్నట్టు, వాళ్ళతో ఈ ప్రాంతం ఉద్ధరించినట్టు మాట్లాడేటువంటి నాయకులు మనం చెప్తున్నాం. నీకు ఏమాత్రం భవిష్యం ఉన్నా, ఏమాత్రం మాట శక్తి నీకున్నా, వడ్ల కొరకు విషయంలో అవగతం చేసిన, ఇసుక విషయంలో కూడా లక్ష్మణ్ కుమార్ అవగతం చేసిన,
మీరు ఎప్పుడు టైం నిర్ణయించండి. ముందు చేసిన 45 గంటలు. వెల్కమ్ బ్యాక్. సర్పై కాంగ్రెస్ బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలకు తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ విమర్శల్లో అర్థం లేదన్నారు. అక్రమ వలసదారులను ఏరవేయొద్దా అని ప్రశ్నించారు. దొంగ ఓట్లు నమోదు చేయడంలో కాంగ్రెస్ ఎక్స్పర్ట్ అని విమర్శించారు. ఓట్ చోరీకి పాల్పడింది కాంగ్రెసే అన్నారు. వాళ్ళే తెచ్చింది, అది వాళ్ళు తీసుకొచ్చిందే కదా. ఎస్ఐఆర్ అప్పుడు రెండు వరకు వాళ్ళు 1999 నుంచి కొంతకాలం వాజ్పేయి గారు ఉన్నప్పుడు కూడా అంతకుముందు జరిగినటువంటి 1951 నుంచి కాంగ్రెస్ పార్టీ ఉంది కదా. మళ్ళీ ఎందుకు ఒక బాధ్యత కలిగినటువంటి ఒక అపోజిషన్ పార్టీగా మేము దాన్ని సపోర్ట్ చేసినాం ఎస్ఐఆర్ జరగాల్సిందని. మళ్ళీ ఈ రోజు వీళ్ళు ఎందుకు దాన్ని అపోజ్ చేస్తూ ఉన్నారు? చాలా ఆశ్చర్యం ఏమనిపిస్తుంది అంటే కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఒకటే వాయిస్లో మాట్లాడుతున్నారు. ఎస్ఐఆర్ వల్ల రాజ్ న్యూస్ కథనాలతో గాంధీ భవన్లో కదలిక వచ్చింది. ఎల్లుండి నుంచి ప్రజలతో ముఖాముఖి కార్యక్రమం మళ్లీ జరగబోతోంది. బుధవారం గాంధీ భవన్ కు మైనార్టీ మంత్రి అసారుద్దీన్ రానున్నారు. ఉదయం 11 గంటల నుంచి 1 గంట వరకు ప్రజలతో ముఖాముఖి కాబోతున్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి వేదికగా గాంధీ భవన్ మారనుంది. టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ వినూత్న కార్యక్రమం చేపట్టారు. అయితే కొద్ది రోజులుగా ప్రజలతో ముఖాముఖికి బ్రేకులు పడ్డాయి. ఆ విషయాన్ని గుర్తు చేసింది ప్రజా గొంతుక రాజ్ న్యూస్. కాంగ్రెస్ పెద్దల తీరును ఎండగడుతూ రాజ్ న్యూస్ కథనాలను ప్రసారం చేసింది. రాజ్ న్యూస్ కథనాలతో అప్రమత్తమయ్యారు హస్తం నేతలు. ఎల్లుండి నుంచి మళ్లీ ప్రజలతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించేందుకు రెడీ అయ్యారు. తెలంగాణలో వేసవి సెలవుల తర్వాత పాఠశాలలు తిరిగి ప్రారంభమయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూల్స్ తెరుచుకుంటున్నాయి. దాదాపు 50 రోజులకు పైగా సాగిన సమ్మర్ వెకేషన్ ముగియడంతో విద్యార్థులంతా మళ్లీ బడిబాట పట్టారు. దీంతో విద్యా సంస్థల ప్రాంగణాలు మళ్లీ సందడిగా మారాయి. ఇక ప్రభుత్వ పాఠశాలల్లో తొలి రోజే విద్యార్థులకు ఉచితంగా పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్స్ పంపిణీ చేసేందుకు విద్యాశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. బడుల పునఃప్రారంభం నేపథ్యంలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పాఠశాలల్లో మౌలిక వసతులు, పారిశుధ్య పనులను ఇప్పటికే పూర్తి చేసినట్లు అధికారులు వెల్లడించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఏర్పాటును తాను వ్యతిరేకించలేదన్నారు. విభజించిన తీరునే అసంతృప్తి అన్నారు. కొన్ని పార్టీలు దేశ సమగ్రతను ప్రమాదంలో పడేస్తున్నాయంటూ హాట్ కామెంట్స్ చేశారు. దేశ రక్షణకు, భద్రతకు ఢిల్లీ ప్రధాన కేంద్రమన్నారు. కాంగ్రెస్ తీరు ఇప్పటికీ మారలేదని విమర్శించారు. తెలంగాణలో జనసేన సమావేశానికి అనుమతి ఇవ్వలేదన్నారు. హైదరాబాద్లో ఈ పార్టీని స్థాపించాం. అప్పట్లో ఇది తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధానిగా ఉండేది. తెలంగాణలో జనసేనను ప్రారంభించినప్పుడు కేవలం ఒకే ఒక నిబద్ధత మాత్రమే ఉంది. అది మన దేశాన్ని బలోపేతం చేయటం, దేశ సమగ్రతని కాపాడటం, దేశ సమగ్రతకు కలిగించే ఎలాంటి విభజన శక్తులకైనా వ్యతిరేకంగా పోరాటం. కనీసం అధికార వస్తుందో లేదో కూడా తెలియదు. పుష్కర కాలంలో చాలా పోరాటాలు చేశాం, చాలా పరాజయాలు ఎదుర్కొన్నాం, ఆశలు కోల్పోయిన సందర్భాలు ఉన్నాయి. అయినప్పటికీ మన అందరం నమ్మే ఒక బలమైన సిద్ధాంతానికి కట్టుబడి మారుతున్న సామాజిక రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా మన 7 ప్రాథమిక సూత్రాలను బలంగా పట్టుకుని నిలబడ్డాం. కాంగ్రెస్ పార్టీ విభజించిన తీరు మటుకు ఒక అసంతృప్తిని, ఒక అశాంతిని సృష్టించింది. ఈ రోజుకి ఆ వారసత్వపు సమస్యలు ఇలాగే ఉన్నాయి. ఆస్తుల పంపకాలు కావచ్చు. కాంగ్రెస్ పార్టీ ఆ రోజు చేసిన విభజించిన విధానం కానీ, వాళ్ళ డివిజివ్నెస్ అప్రోచ్ కానీ ఈ రోజుకి ఆ ధోరణి మారలేదు. దానికి ఉదాహరణ ఇటీవల తెలంగాణలో జనసేన సభని అనుమతులు ఇవ్వకుండా అడ్డుకోవడం. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలు కావచ్చు, కొంచెం దక్షిణాది రాష్ట్రాలు కావచ్చు, మనం ఎక్కువగా వినేది ఢిల్లీ మెడలు ఉంచుతాం, చొక్కా పట్టుకొని నేలకు దించుతాం, తడాకా చూపిస్తాం అని దక్షిణాది నాయకులు చాలామంది చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉంటారు. కానీ నిజంగా వాళ్ళు ఢిల్లీకి రాగానే ఆ మాటలు ఎందుకు గొంతులోంచి రావు, పెగలు ఏంటో భయం అనుకుంటాం. ఎందుకు రాదు అంటే ఆ మాటలు వ్యక్తుల్ని చూసి వీటన్నిటికంటే కూడా ఢిల్లీ అనేది ఒక వ్యక్తుల గురించి కాదు, అది చేసిన త్యాగాల గురించి. 140 కోట్ల మంది ప్రజలను సురక్షితంగా ఉంచడానికి, పరిపాలించడానికి నిరంతరం పోరాడుతున్న ఎన్నో నిబద్ధత కలిగిన సంస్థలు. మనందరం ఏమనుకుంటామంటే అంటే బలవంతమైన సర్పం కూడా చలిచీమల చేత చిక్కి చచ్చిపోద్దంటారు. మనందరం ఏమనుకుంటాం, మనకు స్థాయి లేదులే, మనందరం చిన్న మనుషులే పెద్దలు అనుకుంటాం, ప్రతి ఒక్కరు ఈజీగా మాట్లాడేయచ్చు అనుకుంటాం. కానీ ఇలాంటి ప్రతి వ్యక్తి ఈ మధ్య మీరు చూస్తూ ఉన్నారు,
కాక్రోచెస్ అనే ఇదిగోండి అని నాకు సుమతి శతకం గుర్తొచ్చింది. అంటే చాలా చిన్నగా కనిపించే క్రిమి కీటకాలు కూడా, చిన్న చీమలు కూడా ఒక బలవంతమైన సర్పాన్ని చంపేస్తాయి అన్నట్టుగా చిన్న చిన్న ఆలోచనలు ఇండివిజువల్ వ్యక్తులు వీళ్ళందరూ కూర్చొని మనకి సరైన దేశం తాలూకు గాఢతని కానీ తీవ్రతని కానీ దీని తాలూకు లోతును అర్థం చేసుకోకపోతే చాలా డివిజివ్నెస్ యాటిట్యూడ్తో మాట్లాడి దేశం తాలూకు సమగ్రతని బలి చేసేయడానికి ఎప్పుడు శక్తులు సిద్ధంగా ఉంటాయి. పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ పాలిటిక్స్ లో తీవ్ర దుమారం రేగుతోంది. ఆయన పదే పదే కించపరిచేలా మాట్లాడుతున్నారని కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఆవిర్భావం, రాష్ట్ర సాధనపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శిస్తూ ఇది సరైన విధానం కాదని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కాంగ్రెస్ పాత్ర కీలకమని, సోనియా గాంధీ త్యాగాల ఫలితంగానే రాష్ట్రం సాధ్యమైందన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. అలాంటి చరిత్రను విస్మరించి మాట్లాడటం సరికాదని మండిపడ్డారు. ఎవరి కోసం పనిచేస్తుంది బీజేపీ పార్టీ? అదాని అమ్మాయిలు తప్ప ఎవరి కోసం పనిచేస్తుంది? ప్రజలకు అర్థమవుతా ఉంది. లోకల్ వెళ్తాయి. కాంగ్రెస్ పార్టీదే భవిష్యత్తు. రాహుల్ గాంధీ బాబయ్య ప్రధానమంత్రి, వారి నేతృత్వం సందర్భంగా చెప్తూ ఇది మంచి కార్యక్రమం. బస్సు యాత్ర మనం చేసే కార్యక్రమం ప్రజలకు తెలవాలి. అక్కడ ఉన్నటువంటి స్థాయిలో ఉన్నటువంటి మిత్రులకు తెలవాలి. ఈ బస్సు యాత్ర చాలా ఉపయోగిస్తుంది. 26 నాడు మీరు అందరూ రావాలి. ముఖ్యమంత్రి గారు వస్తారు. 25 నాడు, 25/6/2026 నాడు. వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలు ఏపీ పాలిటిక్స్ లో దుమారం రేపుతున్నాయి. హోంమంత్రి అనితపై ఆయన చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేతలు తీవ్రంగా స్పందించారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఈ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. దళిత మహిళగా సాధారణ స్థాయి నుంచి ఎమ్మెల్యేగా, మంత్రిగా ఎదిగిన అనిత ప్రయాణాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. అంతకంటే ఒక మహిళా లోకాన్నే కించపరిచే విధంగా మాట్లాడేటట్టుగా ఉంది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఆయన హోంమంత్రి గారి మీద విమర్శ చేస్తూ ఆవిడకి కేజీ ఉంటుంది, కేజీ రాసుకొని ముఖానికి పూసుకొని వస్తుందని ఒక విమర్శ చేశారు. అది చాలా తప్పుడు విధానం. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దయచేసి ఆ వ్యాఖ్యల్ని ఉపసంహరించుకోవాలని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. అది బేషరతుగా కూడా క్షమాపణ చెప్పాలి మహిళా లోకానికి. విమర్శ చేయడం మంచి పద్ధతి కాదు. అదే అందులో ఒక దళిత మహిళ ఈరోజు మనం తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో గ్రేటర్ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వైసీపీ నేత సాకే శైలజానాథ్ పాల్గొని రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఏపీ పాలిటిక్స్ లో సోషల్ మీడియా వేదికలపై కొత్త వివాదం తెరపైకి వచ్చింది. వైసీపీ అధికారిక ఫేస్బుక్ పేజ్ తొలగింపుపై ఆ పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. గతంలో తమ ఇన్స్టాగ్రామ్ ఖాతాను కూడా నిలిపివేశారని గుర్తు చేస్తూ రాష్ట్రంలో సోషల్ మీడియాను లక్ష్యంగా చేసుకుని కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్నందుకే తమపై తప్పుడు కేసులు పెడుతున్నారని, అమరావతి, డిఎస్సి వంటి అంశాలపై ఆధారాలతో చేసిన పోస్టులను సైతం వివాదాస్పదంగా మార్చారంటున్నారు ఆ పార్టీ నేతలు. సోషల్ మీడియా సంస్థలకు ఎఫ్ఐఆర్ కాపీలు పంపించి ఖాతాలను బ్లాక్ చేయించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. అధికారిక పేజీని భారతదేశంలో కనబడకుండా చేసేటువంటి కార్యక్రమం ఈరోజు అధికార పార్టీ చేసింది. ఇది 100% ప్రజాస్వామ్యం మీద దాడిగానే పరిగణిస్తూ ఇది ప్రజాస్వామ్యంకి జరిగినటువంటి కూనీగా నేను అభివర్ణిస్తా ఉన్నా. ప్రశ్నిస్తున్నటువంటి ప్రతి సోషల్ మీడియా యాక్టివిస్ట్ని అనేక రకాలుగా ఇబ్బంది పెట్టినటువంటి సందర్భాలు కూడా గడిచినటువంటి 24 మాసాలుగా చూసాం. ఇవన్నీ తట్టుకోలేక ఎక్కడ మనం చేస్తున్నటువంటి తప్పుడు కార్యక్రమాలని, మనం ప్రజా వ్యతిరేక నిర్ణయాల్ని మనల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది. సోషల్ మీడియాపై ప్రస్తుత ప్రభుత్వ ఆంక్షలు చట్టబద్ధమైనది కాదు. ఈరోజు న్యాయమైనటువంటి పోరాటం చేస్తున్నటువంటి వైఎస్ఆర్ పార్టీపై ఈనాటి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు, మంత్రులు, ఎమ్మెల్యేలు చేస్తున్నటువంటి తప్పుడు విధానాలని, అరాచకాలని ప్రశ్నిస్తుంటే దానిని గొంతునొక్కే కార్యక్రమం ఇవాళ చేయడం జరుగుతుంది. ఇది పూర్తిగా అప్రజాస్వామికం. ప్రజలకి సోషల్ మీడియా పట్ల ఒక గౌరవభావం ఉంది. దాన్ని అణగదొక్కాలన్నటువంటి ప్రయత్నం అయితే 100% కూడా తప్పు. న్యాయబద్ధంగా ఎన్టీఆర్ జిల్లా నందిగామలో కేంద్రీయ విద్యాలయం క్రెడిట్ వ్యవహారం రాజకీయ దుమారం రేపుతోంది.
వైసీపీ ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ మాజీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలకు ఎంపీ కేశినేని చిన్ని ఘాటుగా స్పందించారు. నందిగామకు కేంద్రీయ విద్యాలయం రావడంలో ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య కీలక పాత్ర పోషించారని, వైసీపీ దీనిపై తప్పుడు ప్రచారం చేస్తోందని ఆరోపించారు. ఇవాళ మంచి వర్ధంతి కార్యక్రమాలు జరుపుకుంటున్నాం. కానీ ఒక్కటి గుర్తుంచుకోండి, దొంగే దొంగ, అబద్ధాలే జీవితాలుగా బతికేస్తున్నారు ఈ వైసీపీ నాయకులు. నిజంగా చూసాం. ఆ రోజు ఈ కేంద్రీయ విద్యాలయం రావటానికి వాళ్ళు చేసింది ఏమీ లేదు. ఏమీ లేకపోయినా అధికారంలోకి వచ్చిన వెంటనే సోదరి సౌమ్య, ఇక్కడ ఉన్న నాయకులందరూ కూడా దీన్ని పదే పదే ఆ రోజు పార్లమెంటు సాక్షిగా నేను మాట్లాడిన మాటలు ఉన్నాయి. మేమందరం కూడా 9 సార్లు కేంద్రీయ విద్యాలయ డైరెక్టర్లను తీసుకొచ్చి అక్కడ స్థలాన్ని చూపించడమే కాకుండా ఈ బిల్డింగ్ రెనోవేషన్ కూడా సొంత నిధులతో మా నాయకులు. స్లోవేకియాలో ప్రధాని మోదీ పర్యటిస్తున్నారు. చారిత్రాత్మక బ్రాటిస్లావా కోటలో జరిగిన కార్యక్రమంలో ఇద్దరు నేతలు భేటీ అయ్యారు. ప్రతిష్టాత్మకమైన బ్రాటిస్లావా కోటలో ఆత్మీయ స్వాగతం పలికిన ప్రధాని ఫికోకు ధన్యవాదాలు తెలిపారు. భారత్ స్లోవేకియా స్నేహ బంధాన్ని మరింత బలోపేతం చేసేందుకు మేము కలిసి పనిచేస్తూనే ఉంటామని పేర్కొన్నారు. 2 దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికత, రక్షణ రంగాల్లో సహకారాన్ని మరింత విస్తరించడంపై ఇరు దేశాల నేతలు చర్చించినట్లు సమాచారం. యువతలో ఆన్లైన్లో సంచలనంగా మారిన కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కేపై దాడి జరిగింది. రాజస్థాన్ రాజధాని జైపూర్లో నిరసన కార్యక్రమంలో పాల్గొన్న ఆయనపై కొందరు వ్యక్తులు మూకుమ్మడిగా దాడి చేశారు. ఒక్కసారిగా చెంపపై కొట్టడంతో దీప్కే ఆత్మరక్షణ కోసం ప్రయత్నించారు. నీట్ పేపర్ లీక్, దేశంలో నిరుద్యోగం, విద్యా వ్యవస్థలోని లోపాలపై సీజేపీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నిరసనలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ జైపూర్లోని షహీద్ స్మారక్ వద్ద ఆందోళన చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమం జరుగుతుండగానే అభిజిత్ దీప్కేపై ఈ దాడి జరిగింది. తమిళనాడు ముఖ్యమంత్రి టీవీకే అధినేత విజయ్, ఆయన భార్య సంగీత విడాకుల కేసు విచారణ మరోసారి వాయిదా పడింది. వీరిద్దరి విడాకుల పిటిషన్పై విచారణ చేపట్టిన చెంగల్పట్టు మహిళా కోర్టు తదుపరి విచారణను ఆగస్టు 7వ తేదీకి వాయిదా వేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గత కొంతకాలంగా వ్యక్తిగత కారణాల వల్ల విడివిడిగా ఉంటున్న ఈ జంట పరస్పర విభేదాల నేపథ్యంలో కోర్టును ఆశ్రయించారు. విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఈ విడాకుల వ్యవహారం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధం ముగిసింది. ఇరాన్తో శాంతి ఒప్పందం కుదిరినట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. శాంతి ఒప్పందానికి సహకరించిన వారికి అభినందనలు తెలిపారు. ఎలాంటి టోల్ ఫీజు లేకుండానే హార్ముజ్ జలసంధి ఓపెన్ అవుతుందని కూడా క్లారిటీ ఇచ్చారు. ఎవరైనా ఈ జలసంధి నుంచి వెళ్లవచ్చని పేర్కొన్నారు. ఇకపై ఆంక్షలు ఉండబోవని తెలిపారు. యుఎస్ నావికా దిగ్బంధనాన్ని కూడా తొలగిస్తున్నట్లు ప్రకటించారు ట్రంప్. ఇక ఆలస్యం ఎందుకు, షిప్ల ఇంజిన్లు స్టార్ట్ చేయండి, ఆయిల్ తరలించండి అంటూ ట్రూత్ సోషల్లో ట్రంప్ పోస్ట్ చేశారు. ఈ నెల 19వ తేదీన స్విట్జర్లాండ్లో శాంతి ఒప్పందంపై ఇరు దేశాలు సంతకాలు చేస్తాయని క్లారిటీ ఇచ్చారు. అమెరికాతో ఒప్పందానికి వ్యతిరేకంగా ఇరాన్లో నిరసనలు మిన్నంటాయి. ఇరాన్లో రోడ్లపైకి వచ్చి ప్రజలు ఆందోళన చేస్తున్నారు. విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఒప్పందం దేశ ప్రయోజనాలను దెబ్బతీస్తోందని ఇరానియన్లు అంటున్నారు. హార్ముజ్పై టెహ్రాన్కు ఉన్న నియంత్రణ హరించి వేస్తోందని వాదిస్తున్నారు. ఒప్పందానికి వ్యతిరేకంగా రోడ్లపైకి వచ్చి ఆందోళనకు దిగారు. బ్రెజిల్లోని రియో డి జనీరోలో ఘోర ప్రమాదం జరిగింది. ఆకాశంలో 2 హెలికాప్టర్లు ఢీకొన్న ఘటనలో ప్రముఖ అమెరికన్ పాప్ సింగర్ ఒలివర్ ట్రీ సహా 6గురు దుర్మరణం చెందారు. ఆదివారం ఉదయం 9 గంటల సమయంలో రియో పశ్చిమ ప్రాంతంలోని రెక్రియో డోస్ బాందెరాంటెస్ వద్ద ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. యూరోకాప్టర్ AS-350 బెల్ 206 రకాలకు చెందిన 2 హెలికాప్టర్లు గాల్లోనే ఢీకొని ముక్కలయ్యాయి. ఈ శకలాలు సమీపంలోని చైనాకు చెందిన BYD ఎలక్ట్రిక్ కార్ల పార్కింగ్ యార్డ్లో పడ్డాయి. దీంతో అక్కడ నిలిపి ఉంచిన 20 లగ్జరీ కార్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఎలక్ట్రిక్ కార్లలోని లిథియం అయాన్ బ్యాటరీల కారణంగా మంటలు వేగంగా వ్యాపించాయని, వాటిని ఆర్పడం సవాలుగా మారిందని అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య శాంతి ఒప్పందం కుదిరిందన్న నేపథ్యంలో భారత స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి.
అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు వెలువడడంతో మదుపరులు కొనుగోళ్ల వైపు మొగ్గు చూపారు. ఫలితంగా బీఎస్ఈ సెన్సెక్స్ 736 పాయింట్లు మేర ఎగబాకగా ఎన్ఎస్ఈ నిఫ్టీ సైతం 231 పాయింట్లు పెరిగి లాభాలను నమోదు చేసింది. కేవీ బులెటిన్ అప్డేట్స్, కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.